ఇదిగో కోడన్లు, మా ఊళ్ళో పొలం కలవడం ఏమంటారో తెలుసా? ఏమంటారు అత్తమ్మా? శేబాష్. అయినా మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, బిగ్ బాస్ కి వెళ్ళాల్సిన వాళ్ళు. అమ్మ బాబాయ్, అదే నాగార్జున కబ్రాబ్ తానే వస్తానని. ఈ ఊడ్చుడు అంటే నాకు నచ్చదంటే ఊడు ఊడు అని చంపుతుంది మా అత్తమ్మ. ఇప్పుడే వస్తున్నా చిట్టమ్మ. ఇప్పుడే వస్తున్నా. అక్కున్నా ఉన్నది లోపలికి. చిట్టమ్మ ఇప్పుడే వస్తున్నావారా? మంచిగా ఉన్నావా? బాగున్నా అత్తమ్మ. బాగున్నారా? బాగున్నావురా. అమ్మ ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు అత్తమ్మ. అయ్యో ఏంద్రా తింటలేవా? బక్కగైనా అంతా? ఏం లేదు అత్తమ్మ, 10 రోజుల నుంచి మస్తు జ్వరం వస్తుంది, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేను మొత్తమే. అయ్యో బాగా బక్కగైనా అంతా, ముఖం అంతా ఇడ్చుకపోయింది. బక్కగా లేదా? బక్కగా అయింది. మొత్తము. అక్క చెల్లె, చిట్టమ్మ వచ్చింది. చెల్లె అక్క ఎన్ని రోజులు అవుతుంది? బాగున్నావా? బాగున్నాను. అంత మంచినా? అంత మంచిగా. అయినా నేను రమ్మన్నప్పుడు మా ఇంటికి రాలేదు గాని చెప్ప పెట్టకుండా వచ్చినవేందే? చిన్న పని ఉంది అయితే వచ్చినక్క. అవునా? కొడలు పిల్ల పెళ్లి చేసుకుంటావా? పిల్లగాడు ఉన్నాడు. అలాగా? ఏం చేస్తాడు మామయ్య? ఎట్లుంటాడు? మంచిగా ఉంటారా, జాబ్ కూడా చేస్తాడు. అవునా మామయ్య? అయితే నాకు అన్ని రకాల 3 పూటల తిండి పెడతాడా? అవు, మా చెల్లెని చేసుకుంటే ఆషామాషి కాదు మామయ్య. 3 పూటలు కాదు, రోజుకి 5 పూటలు తిండి పెట్టాలి మా చెల్లెకు. మా చెల్లె అసలే తిండి లేకుండా ఉండలేదు. అవునా? చూడు జ్వరం వచ్చేట్లో చిక్కిపోయిందో. అయినా మళ్ళీ ఇంకోటి మావయ్యో, రోజు చికెన్ మటన్ లేదైతే అస్సలే తినది. కోడిగుడ్లు అయితే డజన్ కావాలి, డజన్. ఫుడ్ ఇన్స్పెక్టర్ కింద చేస్తారా? ఫుడ్ టెస్టింగ్ అని రెస్టారెంట్లలో చికెన్లు మటన్లు అన్ని పట్టుకొస్తాడు. నువ్వు ఎంత అంటే అంత తినచ్చు. అమ్మా అతను ఎట్లున్నా మంచిదమ్మా, నేను చేసుకుంటా. నీకు ఈడు జోడు కూడా మంచిగా కలుస్తుంది మీకు. ఈడు జోడు అనేది పెళ్లికా తిండికా? తిండికి కలుస్తుంది, పెళ్లికి కూడా కలుస్తుంది రా. 2 కలుస్తాయి. ఫుల్ చికెన్ మటన్ అన్ని వచ్చు. అక్క నీకు ఇష్టమే నానే? ఆ తిండి పోతాడు నీకు ఇష్టమైన, నాకెందుకే కష్టం? ఇష్టమే చెల్లె. సరే అయితే. సరే గాని అక్క, చెల్లెను ఇంట్లోకి తీసుకో రా. చెల్లె పొద్దుగాల ఎప్పుడు తిన్నావో ఏమో, మళ్ళీ ఇంత తింటుందా? సరే అని అక్క, ఏం కూర తినవే? పప్పు వండినరా. నాకు పప్పు ఏమద్దు. గుడ్లు ఉన్నాయానే? ఉన్నాయి. అంటే 10 గుడ్లు ఒకటేసారి అండు, మంచిగా ఒకటేసారి తింటా. ఎందుకనా? నీకంటే ఎక్కువ నానే. దా అచ్చుడితోటే పప్పేం తినాలి, 10 కోడిగుడ్లు అంటాంది. ఇక ఇల్లు గుడ్లు అవుతుంది. ఇద్దరితోటే ఇట్లా అంటే ఇక ఇది ఒకటి స్టార్ట్ అయింది. చెప్తా, షాప్ లో వెళ్దామని చెప్తా. ఏం చేస్తా మరి? బయట పోయినవరా? ఎట్లేదమ్మా, చిన్న పని ఉంటే బయటకు పోయినా. మీ మరదలు వచ్చింది. ఏంది చిట్టమ్మ వచ్చిందా? చిట్టమ్మ వచ్చింది, లోపల ఉన్నప్పు. అవునా? సరే అమ్మా పోతా. అమ్మా కుడుకోక. ఓ పోరి, గంతగనం తినకు. ఇప్పటికే 2 తిన్నావు, సరిగైతది. సరదేం కాదక్క, మొన్న నాకు ఆకలి అవుతుంది. తినండి అక్క. మెల్లగా తిను. అమ్మో మీరు తీసుకుంటా? మాకేమంటే నువ్వు. అవునక్క, గుడ్ల కూర అండినవా? పోయిందా పెట్టొచ్చినా? చూసాప మారుతాయి మరి. అవు చిట్టమ్మ, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినా బాగా. అవునా? అట్టే మీ చెల్లె కుడుకోకలు తింటాంది, ఏదన్నా అండి పెట్టపోయినావు మరే? 10 గుడ్లు ఉడకబెట్టిన, అవి ఉడికినాక తింటది. అంతవల్ల ఖాళీ ఎందుకు ఉంచాలి, అందుకే అది తింటారు. తినని తినని తిని తిని.
ఇంట్లో పనే ఓడతలేదు. ఇద్దరు కోడన్లు ఉన్నట్టే గాని ఒక్క పని చేస్తలేరు. అప్పుడు వద్దంటే ఇన్నవా? చదువుకున్న కోడన్లు వద్దంటే చదువుకున్న కోడన్లని చేస్తేవి. ఇప్పుడు చూడుగా వాకిలి ఉడవమంటే ఏమో గులుక్కుంటా వాకిలి ఉడిచింది. ఇప్పుడు అక్కడ మంచంలో కూర్చున్నప్పుడు నువ్వు విన్నావా? అన్ని పనులు చేయాలనుకుంటా చీచి అనుకుంటా ఎత్తాంది ఆ కోడలు, చిన్న కోడలు. ఇంకొకసారి చదువుకున్న కోడలను నువ్వు ఎవరన్నా పెళ్లి చేసుకుంటా అంటే కూడా వద్దంట నేనైతే. సరే తీయవే, నువ్వెళ్ళో బయటికి, నీ కోడలు బయటికి వెళ్ళారు. రేపు కలుపున్నది, మరి కైకిలో పిలవాలి. నేను పిలవడానికి పోతాను. సరే పిలిచిరా పో మరి. అవునే, ఎప్పుడు చదువుడేనా ఇంట్లో ఏమైనా పని చేసేది ఉందా? ఏంది పని చేసుడా? పని చేసేదాన్ని పెళ్లి చేసుకుంటేమో నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, నేను చదువుకోవాలి. ఎగ్జామ్సా? ఎప్పుడున్నాయి ఎగ్జామ్స్? ఇంకో 6 నెలలు ఉన్నాయి. 6 నెలల? 6 నెలలకి ఏదో రేపే ఉన్నట్టు చేయబడుతుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను జాబ్ వచ్చేదాకా ఇంట్లో ఏ పని ముట్టా. ఇక ఇల్లు పిల్లలు సంసారం అంటావా? జాబ్ వచ్చేదాకా నువ్వు నా దగ్గరికే రావద్దు. నా బ్రష్ కనబడతలేదు, నువ్వు ఇట్లా తీసినావా? నీ బ్రష్ కుక్కలు ఎత్తుకపోయినాయే, ఒక వారేసింది. తెచ్చుకొని తొంపో. ఛీ, ఎట్లా కనబడతావు నీకు నేను? నాకు కొత్త బ్రష్ కావాలి. కొత్త బ్రష్? పైసలు ఏడు ఉన్నాయి? ఏమో నువ్వు సంపాదించినట్టు. ఏం కాదు, తెచ్చుకొని తొంపో. పళ్ళు తెల్లగా అయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నువ్వు తోముకోపో తీసుకొచ్చుకొని, తెల్లగా అయితే. ఎప్పుడన్నా బ్రష్ ఉందా నువ్వు? విన్నా ప్రతిరోజు వేపులుతానే ఉంటాను. నాకు మొత్తం బ్రష్ కావాలి ఇప్పుడు. దీంతోనే చేయదు ఉంటది, వద్దు నాకు. చేయదు ఉంటుంది, తోముతా అంటే అది అలవాటు అయిపోయింది. తీసుకో. ఇప్పుడు బ్రష్ దేవా? నేను పోను, నా దగ్గర పైసలు లేవు, నేను పోను. ఇది తీయనికి వస్తలేదు నాకు. పోరు గిడదామా పైకి కిందికి. నాకు వద్దే, బ్రష్ కావాలి. ఏముందా బ్రష్ కావన్నా? ఎట్లా తోముతాను దీన్ని? అయ్యో సేదు పోవాలంటే నా దగ్గర ఒక్కొక్క ఉపాయం ఉన్నది. ఏంటిది? ముఖం కట్టుకొని లోపల చాలు అంతే. ఏమవుతుంది? సరేనా? బాగా అవుతుంది నీకు. తీపి పోవాలంటే సేదు పోవాలంటే తీపి కావాలి కదా. మా ఇంటికాడ అయితే మంచిగా పేస్ట్ బ్రష్ ఉంటది, ఇది పళ్ళ పుల్లలేంది. మరి నేనేం చేయాలి? కుక్క ఎత్తుకపోయింది, మంచిగా పెట్టుకో బ్రష్. సరే నీ మొహం కడుకుంటుందా? నా బ్రష్ కూడా కనబడతలేదు కదా. కొత్తగా కొనుక్కరమందామంటే ఈ నెట్ వేయండు ఇంటెనక ఇట్లున్నాడా? శివా, 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 ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఏంటిదే? ఇక్కడున్నావేంది? అంత పిండ వాసన. నా బ్రష్ కనబడతలేదు, నువ్వు ఇట్లా తీసినావా? నీ బ్రష్ నేనెందుకు తీస్తా? ఏమో నాకేం తెలుసు. సరే అది పోనీ గాని మరి షాప్ లోకి పోయి కొత్తగా కొనుక్కరాపో. ఏంటి కొత్తదా? బ్రష్. బ్రష్ లేదు కానీ ఇప్పుడైతే దీంతో పళ్ళ పుల్లతో. చీ, పల్లె పుల్లనా? నేనేమన్నా పల్లెటూరులో పుట్టినా అనుకుంటున్నావా?
నాకు బ్రష్ కావాలి, పోయి బ్రష్ కొనుక్కురాపు. నేను దాంతో నోమా. బ్రష్లో ఏం లేదు, తోమపోతే నీ ఇష్టం, మరి వాసన వస్తుంది. అబ్బా ఎందుకు శివ గట్ల చేస్తావు? బ్రష్ కొనియచ్చు కదా. ఏతామో ఏం కాదా. సరే ఇయ్యి. మంచిగా ఉంటుంది తోమ. తోముతున్నా. నేను తోముతలేనా? నీకంటే అలవాటు, నాకు అలవాట పాడా. తోముతే అదే అలవాటు అవుతుంది. కొరకు కొంచెం ముందట మంచి వస్తుంది, బ్రష్ లెక్కనే ఉంటుంది. సరే మంచిగా ఉందా? తీయే ఉన్నాయి. తింటానావా నువ్వు? తెలుస్తలేదా? నాకైతే తీయనే ఉంది. ఇవే మరి కుళ్ళు జోకులు అంటే. ఏమైంది? అయిపోయింది అప్పుడే? ఇంకో కొంతసేపు తోముతారా మరి? నాకు అదేమొద్దు, నాకు మగ్గు కావాలి. మగ్గ ఇట్లా గివ్వే ఉన్నాయి లోటలు కర్క. తొందరగా కడుక్కోవే. మ్యాక్స్ అద్దా ఏం పెడుతున్నావు? బిస్కెట్లు పెట్టిన రూల్స్ తింటలేడు. సరే గాని నిన్న కైకిలోని పిలవడానికి పోయినావు కదా, వాళ్ళు ఇవాళ ఎంతమంది వస్తా అన్నారు? నిన్న 5-6 వస్తా అన్నారు, పొద్దున 4 వస్తా అన్నారు. టైంకు తప్పించారు. ఏం చేద్దాం మరి? ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే కనీసం వాళ్ళన్న పోయి కలుసుకున్నా అయిపోయేది. వాళ్ళు కలుపుకు రాకపోయినా మంచిది, కానీ నా కొడుకులను అయితే మనుషులు లెక్కనే చూస్తలేరు. వాళ్ళకి ఇంత గౌరవం అన్ని ఇస్తలేరు. వాళ్ళను కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేస్తారు. ఏం కోడల్లో ఏమో, నా కొడుకులకు వాళ్ళతో గండమే ఉన్నది. పెద్ద కోడలు అయితే వాడిని కొంగున ముడేసుకున్నది, అది చెప్పినట్టే వాడు వింటాడు. చిన్న కోడలు అయితే ఉద్యోగం వచ్చేదాకా పిల్లల్ని కనదట. ఇంత బలుపున్న కోడళ్ళు అయితే ఏ ఇంట్లో ఉండరు. వాళ్ళ బల్పు ఎట్లా దించాలో నాకు తెలుసు. అదెట్లా చూపెడతారా? మౌనా, భవానీ, ఒకసారి బయటికి రండి. ఏంటి మామయ్య? ఇంట్లో 1 లక్ష రూపాయలు ఉండే, అవి కనబడతలేవు. మీరు ఇట్లా తీసిరా? నాకైతే మీ మీదే అనుమానం వస్తుంది. ఏంది మామయ్య, ఏం మాట్లాడుతారు మీరు? అన్ని పైసలు తీయడానికి మాకేం అవసరం? మేమెందుకు తీస్తాం? మేము తీయలేదు, మాకు తెలియదు. ఎవరు తీసారో నాకు బాగా తెలుసు. నేను వాళ్ళని దొరకబడతా గానీ ఇప్పుడైతే కైకిలో లెవెల్ అత్తలేరు. పొలంగాలు వాళ్ళు నడు. ఏంది మామయ్య, మేం పొలం కాడకచ్చుడేంది? నేను రాను. నేను కూడా రాను. ఆహా, భలే ఫిట్టింగ్ పెట్టిరండి, షేబాష్. అయినా మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, బిగ్ బాస్ కి వెళ్ళాల్సిన వాళ్ళు. అదే నాకైతే కబ్రం తానే వస్తానని. పోదామనే బిగ్ బాస్ పోదామనే. ఏంది అటు తిరుగుతాను నాకోసం? నేను కోపం మీద ఉంటే నీకేమో సరదా అవుతుందా? సరదానే కల్పిస్తా. అగో చిరాకులో ఉన్నా, ఇంకా కిరాకు తెప్పియకునా. అలాగా చిరాకులో ఉన్నా కిరాకు తెప్పేకున్నా. అప్పుడప్పుడు నీకు కిరిమిలు ఎత్తా అని తెలుసు, కానీ గిట్టగానమా? ఏంది చెప్పా నీ బాధ అని చెప్పు. నా బాధ అంతా మీ అమ్మ నాన్న గురించే. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఏమైందని అంత నిమ్మలంగా అడుగుతాను ఏంది అసలు? నేనెవరిని? నా పిల్లనివి, ఇంటి కొడాలివి. దానికంటే ముందు నేనెవరిని? ఒక ఆడదానివి. నన్ను చెప్పని ఫస్ట్. చెప్పు చెప్పు చెప్పు. నేను అసలే పిచ్చి పుల్లయ్య బిడ్డని. అవును కదా, పిచ్చి పుల్ల బిడ్డ. మీ ఊరికి కామెడీ అవుతుందా నీకు? కామెడీ చెప్పేది విను, మధ్యలో అడ్డు పుల్లయ్యకు. చెప్పు చెప్పు చెప్పు.
నేను ఇప్పటి వరకు మా ఇంట్లో పనులే నేను చేయలేదు. అట్లాంటిది నేను పొలం కాడికి రావడం ఏంది, పొలం పనులు చేయడం ఏంది? మరే అంటే చేసుకోవాలి మన పని. నేను అప్పుడు అంటే చేయలేదు, ఇప్పుడు చేయొద్దా? నాకు రాంది నేను ఎట్లా చేయాలి? నేర్చుకోవాలి. నేను రాను. బట్ ఎట్లుంటుంది, రమ్మని చెప్పారు కదా. పోవాలి ఇప్పుడు మనం, పొలం కాడికి పోవాలి, పొలంలో దిగాలి, పొలం కలవాలి. ఆ పొలము, ఆ మట్టి, ఆ బురద అంతా మట్టి వాసన మంచిగా ఉంటది తెలుసా. చిచి ఒంటి కూడా మంచిది. అయితే కూసో. ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మంచిగా పొలంలో పని చేస్తే. అంటే ఇప్పుడు ఏంది, రాదు అని చెప్పవా మీ అమ్మ వాళ్ళకి? నువ్వే చెప్పు, నేనెందుకు ఎప్పుడు. అయ్యో అయ్యో మా అమ్మ సపరేట్ ఉంటుంది కానీ మా నాన్న సంగతి తెలుసు కదా. అసలు ఊరుకోడు, అసలే 1,00,000 రూపాయలు దొంగతనం జరిగిందట. అది నీ మీద భవని మీద వేసి మీ ఇద్దరిని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తాడు. రోగం జరుగుతుంది, మా ఇద్దరికి ఇంకో పెళ్లి చేస్తాడు. అమ్మో, అది మా నాన్న ప్లాన్. ఇంక అర్థమైతలేదా అలా స్కెచ్? అంటే ఇప్పుడు సచ్చినట్టు పొలం కాడికి రావాల్సిందేనా? పోవాల్సిందే, పని చేయాల్సిందే, బురదల దిగాల్సిందే. ఏం చేద్దాం? పా. పోదాం. ఛీ! కుదిరింది, లేకపోతే ఒక్క పని కూడా చేయరు. ఏందే కోపంగా చూస్తున్నావు? కొడతావా ఏంది? కొట్టుడు కాదు, మీ అందరినీ చంపాలి. ఎంబీఏ చేసిన నేను పొలం పనులకు రావునా? నీకు ఎట్లా కనబడుతున్నా? నా హోదా ఏంది, నా స్థాయి ఏంది? ఏది గతి లేక నేను వేసుకున్నా గానీ, లేకపోతే ఎంపీడీఓనో ఎంఆర్ఓనో వేసుకోవాల్సింది. బాగానే చదివినా గానీ నాడు పొలం పని ఉంది, పోదాం. నేను రానంతే. భవానీ ఇక్కడ ఏ పొలం పనులకు రాదు. అవునా? అయితే ఇంట్లో 1,00,000 రూపాయలు వేనాయట, మరి నీ పేరే వస్తుంది. అన్నావు నువ్వు అదినే పొలం పనికి పోతారు, నువ్వు రాలే అనుకో ఇప్పుడు నిన్నే అంటారు. మరి నీ ఇష్టం. ఏంది 1,00,000 రూపాయలు వినయ్యా? ఆ, నేను తీయలేదు, నాకు తెలియదు. మరి నడువు అయితే ఇక్కడ ఉంటే నీ పేరే పడుతుంది, మరి నువ్వే తీసినావు అంటారు. అవునా? వస్తావా ఇప్పుడు? ఆ సరే పోదాంపా. నడు. పొలానికి నేను అత్త గాని పన్ను వేయాలి. ఏమైంది, వస్తలేరు? పోవాలి కదా, రండి బయటికి. అత్తున్నా మావయ్య. భవానీ ఏమైందే? పదా పోదాం. అబ్బా అత్తమ్మ, నాకు మస్తు నడుము నొప్పి లేచింది. గింత నడుము నొప్పితోటి నేను పొలం కాడికి ఎట్లా రావాలి? అబ్బా నేను రానత్తమ్మ. అబ్బ చెల్లె, నువ్వు మామూలుదానివి కాదే. నడుము నొప్పని వంక పెట్టుకొని ఇప్పుడు పొలం కాడికి పోకుండా చేసినావు. ఇది నడుము నొప్పి అన్నది, ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలబ్బా? మౌన్ నన్నువన్న పోదాం రావే, దానికి నడుము నొప్పట. అబ్బా అత్తమ్మ, రాత్రి నుంచి నాకు ఒకటే మెడనరాలు గుంజుతానాయి. రాత్రి అంతా నిద్ర పోకుండా మీ కొడుకే జెండు బాబు రాసిండు. అట్లా నిల్చొని చూస్తానవేంది? చెప్పు మీ అమ్మకు. అవునమ్మా, నేనే రాసిన జెండు బామ్. మెడ నరాలు బాగా గుంజినాయి. అబ్బా అక్క, నువ్వేం తక్కువ దానివి కాదే. ఎక్కడ పొలం కడుక్కోవాల్సి వస్తుందా అని మెడ నరాలని చెప్తున్నావా? ఇక బావతోడు కూడా చెప్పిస్తాను. ఇక నా మొగుడు ఉన్నాడు, నేను చెప్తా ఉంటే నాకు సపోర్ట్ కూడా వేయలేడు. ఏంది భవానీ, నీకు నడుము నొప్పా? మౌనా, నీకు మెడల నొప్పా? ఏది మీ మొగళ్ళ మీద ఒట్టేసి చెప్పండి. ఈ మాత్రం దానికి ఒట్టేందుకు తీయత్తమ్మా? మేము వస్తాం, మాకే నొప్పులు లేవు. అబద్ధం చెప్పినాం. సరే పోదాం పదండి మరి. ఒక్క నిమిషం అత్తమ్మ. ఒక్క నిమిషం వస్తామ్మా, ఇప్పుడే వస్తాం. ఏందే మనం ఏం పెళ్లికి పోతలేము, పొలానికి పోతాను. ఆ అద్దాలేంది, నీ చెత్తిరేంది, నీ కథ ఏంది? అఫ్ కోర్స్ మనం వెళ్ళేది పొలం కాడికే, కానీ బయట చూడు ఎంత ఎండగా ఉందో. అంత ఎండలో నేను బయటకు వస్తే నా చర్మం ఏం కావాలి? అందుకే అంబ్రెల్లా, ఈ సన్ గ్లాసెస్. బుగ్గల జాకెట్, కళ్ళకు అద్దాలు, జోరు నొప్పో. మరే
మరి ఏందనుకున్నావు? పల్లెటూరు అత్త పట్నం కోడన్లు పొలం కలపబోతే మజాలు కానీ తొందర పదండి, లేట్ అవుతాను. ఏం చూస్తారు? దిగండి, దిగి కలవండి. ఆ బురదలోకి మేము దిగాలా? ఈ విలేజ్ పీపుల్స్ అందులో వర్క్ ఎట్లా చేస్తారేమో, మేము దిగం. అవును సీస్, ఆ బురదలో ఎట్లా దిగుతారో ఏమో. చిచి, మేం దిగం. ఒక పని చేయండి మావయ్య, ఆ బురదంతా తీసేయండి అప్పుడు దిగుతాం. ఆ బురదంతా తీసేయండి అప్పుడు దిగుతాం. హా, ఇది సూపర్ సీస్. అయితే ఇంట్లో ₹1,00,000 మీరే తీసిరన్నమాట. ఎక్కడ దిగుంటారు మావయ్య? ఇప్పుడే చెప్పండి మావయ్య, దిగుతాం. ఏమైంది? దిగండి తొందరగా. అత్తమ్మ మీరు దిగరా? అయ్యో కోడన్లు, నాకు మోకాల నొప్పులే కాదు. ఏం చెప్తున్నావు అక్క? దిగిగా. ఇదిగో కోడన్లు, మా ఊళ్ళో పొలం కలవడాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు అత్తమ్మా? పొలం కలవడమే అంటారు.